ఓకే హాయ్ గైస్ అందరికీ ఈరోజు నేను మీ ముందుకి క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్యూజర్స్ అనే టాపిక్ని తీసుకొని వస్తున్నాను. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లోకి వెళ్ళి కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు సింగరేణి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఈ 2 క్వశ్చన్స్లో మీకు 2 లేదా 3 క్వశ్చన్స్ కంపల్సరీ రావచ్చు ఇప్పుడు చెప్పే టాపిక్లకు వెళ్ళి. కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా వినండి, అలాగే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు నేను చెప్పే క్లాసుల యొక్క ప్రైజ్ ఎంత, నేను ఏ విధంగా మీకు క్లాసెస్ అందివ్వగలుగుతా అనేది ఈ ఎండ్ వరకు చూస్తే ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఇప్పుడు క్లాస్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ కూడా మీకు ఇది తీసుకున్నది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి. రైల్వేస్లో ఏ విధంగా ఫైర్ ఎక్స్టింగ్యూజర్స్ని డిఫైన్ చేస్తారు, క్లాసిఫై చేస్తారు, అట్లాగే ఫైర్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేస్తారు అనేది రైల్వే వాళ్ళు డిజైన్ చేసిన ఆ పీడిఎఫ్నే నేను ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఆ ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళి తీసుకొని మీకు ఈ క్లాస్ని అందించబోతున్నా. సింగరేణి ఎగ్జామ్లో కంపల్సరీ 2 కానీ 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లోకి వెళ్ళి. ఓకే, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ మెటీరియల్ ఆన్ ఫైర్, ఇండియన్ స్టాండర్డ్స్, యూకే ఆర్ యూరోప్, యూఎస్ ఆర్ ఆస్ట్రేలియా. ఇక్కడ ఏంటంటే మనం ఈ మెటీరియల్స్ ఏవేవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చే ఫైర్స్ని ఏ కంట్రీలో ఏ విధంగా కోడ్ చేసుకుంటారు, ఏ కంట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉన్నది, క్లాస్ ఏ ఫైర్స్, దాంట్లో ఏముంటాయి, సాలిడ్ కంబస్టబుల్ మెటీరియల్ ఆఫ్ ఆర్గానిక్ నేచర్. ఏదైనా సాలిడ్గా ఉండే మెటీరియల్స్, మెటల్స్ కావచ్చు, లేదంటే వుడ్ కావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి సాలిడ్గా ఉండే ఏమన్నా ఫైర్ అయితే దాన్ని క్లాస్ ఏ ఫైర్ కింద తీసుకుంటాం. అట్లా యూరోప్లో చేసుకుంటే క్లాస్ ఏ, యూఎస్లో క్లాస్ ఏ, ఆస్ట్రేలియాలో క్లాస్ ఏ. ఇట్లా మీకు ఇవన్నీ అవసరం లేదు. యూకే, యూరోప్, యూఎస్, ఆస్ట్రేలియా అవసరం లేదు. ఇండియాలో ఏమున్నాయో అవి చూసుకుంటే చాలు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇళ్ళకెళ్ళి ఒక క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్నది. మళ్ళీ మీకు ఇండెప్త్గా నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది చూడండి. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి క్లాస్ ఏలో ఏముంటాయి చూడండి, సాలిడ్ కంబస్టబుల్ మెటీరియల్స్ ఆఫ్ ఆర్గానిక్ నేచర్. ఆర్గానిక్ నేచర్ ఉన్న యొక్క ఆ సాలిడ్ మెటీరియల్స్ ఏవైతే ఉందో, కంబషన్ అవ్వడానికి రెడీగా ఉన్న సాలిడ్ మెటీరియల్స్ ఆర్గానిక్ నేచర్లో ఉంటే దాన్ని క్లాస్ ఏ ఫైర్ కింద తీసుకుంటాము. అట్లాగే క్లాస్ బి ఫైర్ చూడండి, ఫ్లేమబుల్ లిక్విడ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఫ్లేమబుల్ లిక్విడ్స్ కమ్స్ ఇంటూ విచ్ క్లాస్ అనే క్వశ్చన్ చాలాసార్లు మీకు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఐటీఐ సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఏ క్లాస్ కింద వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీరు నోట్ చేసుకోండి. క్లాస్ బి అంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్. తర్వాత ఫ్లేమబుల్ గ్యాసెస్ అండర్ ప్రెజర్. గ్యాసెస్ ఏవైతే గ్యాసెస్ ఉన్నాయో అవి ఫ్లేమబుల్ గ్యాసెస్ ఫైర్ అయినప్పుడు ఆ ఫైర్ని ఏ క్లాస్ కింద ట్రీట్ చేస్తామంటే క్లాస్ సి కింద ట్రీట్ చేస్తాము. క్లాస్ బి, క్లాస్ సి వెరీ ఇంపార్టెంట్. తర్వాత కంబస్టబుల్ మెటల్స్, ఏదైతే మెటల్స్ ఏవైతే ఉన్నాయో మనకి మంట మండడానికి అవకాశం ఉండే మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్లో వాడేటప్పుడు ఆ మెటల్స్ కనుక ఫైర్ అయితే దాన్ని క్లాస్ డి ఫైర్ కింద తీసుకుంటాము. ఆ ఫైర్ క్లాస్ ఏంటంటే క్లాస్ డి. తర్వాత కుకింగ్ మీడియా చూడండి, నెంబర్ 5 కుకింగ్ మీడియా అంటే కిచెన్ ఫైర్. ఏమన్నా మనం కిచెన్లో వాడే ఆయిల్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్స్ ద్వారా ఏదైనా మంట మండే అవకాశం ఉంటే ఆ మంటని మనం క్లాస్ ఎఫ్ కింద ట్రీట్ చేస్తాము. చూడండి, కుకింగ్ మీడియా, కిచెన్ ఫైర్ని క్లాస్ ఎఫ్ కింద ట్రీట్ చేస్తాము. ఎనర్జైజ్డ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అండ్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ కండక్టర్స్ కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని మనం దేని కింద ట్రీట్ చేస్తామంటే ఏం క్లాస్ లేదు. మన ఇండియా వాళ్ళు దానికి క్లాస్ అనేది పెట్టుకోలేదు. ఓన్లీ దాని మీద ఒక సింబల్ పెట్టుకుంటాడు, ఎలక్ట్రికల్కి సంబంధించిన డేంజర్ అనే సింబల్ పెట్టుకుంటాడు. ఆ సింబల్ని బేస్ చేసుకునే ఆ క్లాస్ని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, అది చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫైర్ని ఎన్ని రకాలుగా క్లాసెస్ డివైడ్ చేసుకున్నారంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఎఫ్. ఇక్కడ ఎలక్ట్రికల్ దానికి నో క్లాస్, ఏం క్లాస్ లేదు. అంటే మనకి ఏ, బి, సి, డి, ఎఫ్ అనేది ఈ చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఈ క్లాసెస్కి ఎగ్జాంపుల్స్ ఏందో కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూపెట్టబోతున్నాను. చూడండి ఏ క్లాస్లో ఏమేమి వస్తాయి అనేది విత్ ఎగ్జాంపుల్తో చెప్తా. చూడండి, ఫైర్ క్లాసు ఏ, బి, సి, డి, ఎఫ్ ఇవి ఫైర్ క్లాసులు, మనం డివైడ్ చేసుకున్న ఫైర్ క్లాసులు. తర్వాత మెటీరియల్ ఆన్ ఫైర్, దట్ ఈజ్ ఫ్యూయల్. అంటే ఏ మెటీరియల్ ఫైర్ అయితే మనం క్లాస్ ఏ కింద తీసుకుంటాము, ఏ మెటీరియల్ ఫైర్ అయితే క్లాస్ బి కింద తీసుకుంటాము, ఎటువంటి మెటీరియల్స్ ఫైర్ అయితే క్లాస్ సి కింద తీసుకుంటాము. అట్లా మనం కొన్ని మెటీరియల్స్ని కొన్ని క్లాసెస్లో పెట్టుకుంటాం. అది ఏ క్లాస్ అనేది ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్తో చెప్తున్నా. చూడండి, క్లాస్ ఏ వచ్చేసి ఆర్డినరీ కంబస్టబుల్ సాలిడ్స్ సచ్ యాజ్ వుడ్, పేపర్, రబ్బర్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, కర్టైన్స్. ఇక్కడ ఇచ్చిన ఇవి
ఇవి గుర్తుపెట్టుకోండి. వుడ్ కమ్స్ ఇంటూ విచ్ క్లాస్ ఆఫ్ ఫైర్ అనే క్వశ్చన్ అడగొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ వుడ్ అనేది దేని కింద వస్తుందంటే క్లాస్ ఏ ఫైర్ కింద వస్తుంది. రబ్బర్ అనేది దేని కింద వస్తుందంటే ప్లాస్టిక్ కానీ ఫర్నిచర్ కానీ కర్టన్స్ కానీ ఏది ఫైర్ అయినా కూడా దాన్ని దేని కింద తీసుకుంటాం మనం? క్లాస్ ఏ ఫైర్ కింద తీసుకుంటాము. ఓకేనా? తర్వాత క్లాస్ బి తీసుకోండి. ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఆర్ లిక్విఫియబుల్ సాలిడ్స్. మంట మండే స్వభావం ఉన్న లిక్విడ్స్ కానీ లిక్విఫైబుల్ సాలిడ్స్ అంటే కొన్ని సాలిడ్ పదార్థాలు కూడా మంట మండే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి ఆ లిక్విఫైబుల్ సాలిడ్స్ కూడా మండితే మన క్లాస్ బి కింద ట్రీట్ చేస్తాం. దానికి ఎగ్జాంపుల్స్ ఏందో చూడండి. పెట్రోల్, డీజిల్, ఆయిల్, ఎసిటోన్, వ్యాక్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ ఉంది. పెట్రోల్ కమ్స్ ఇంటూ విచ్ క్లాస్ ఆఫ్ ఫైర్ అని అడగొచ్చు. క్లాస్ బి అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. చూడండి, ఈ 5 వెళ్ళి కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఆర్ లిక్విఫైబుల్ సాలిడ్స్ సచ్ యాజ్ పెట్రోల్, డీజిల్, ఆయిల్, ఎసిటోన్, వ్యాక్స్ ఎట్సెట్రా. పెట్రోల్, డీజిల్, ఆయిల్, ఎసిటోన్, వ్యాక్స్ కమ్స్ ఇంటూ క్లాస్ బి ఫైర్. తర్వాత నెక్స్ట్ క్లాస్ సి ఫైర్ చూడండి. ఫ్లేమబుల్ గ్యాసెస్ అండర్ ప్రెజర్ ఇంక్లూడింగ్ లిక్విఫైడ్ గ్యాసెస్ సచ్ యాజ్ ఎల్పిజి, లో ప్రెజర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్, ప్రొఫేన్, మీథేన్. ఇట్లాంటి గ్యాసెస్ ఏదైనా మనకి ఫైర్ని ప్రొడ్యూస్ చేయడానికి అవసరం పడితే ఏమంటాం? వాటిని క్లాస్ సి ఫైర్స్ అంటాం. ఇట్లాంటి గ్యాసెస్ వల్ల ఫైర్ వస్తే ఆ ఫైర్ని మనం క్లాస్ సి కింద డివైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ క్లాస్ డి చూడండి. కంబస్టబుల్ మెటల్స్ సచ్ యాజ్ మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, సోడియం, పొటాషియం ఎట్సెట్రా. జింకు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, అల్యూమినియం మెటల్స్ ఏమన్నా ఆ మెటల్స్ ద్వారా ఫైర్ అనేది వచ్చిందనుకో వాటిని దేని కింద ట్రీట్ చేస్తాం? క్లాస్ డి ఫైర్ కింద ట్రీట్ చేస్తాము. కాబట్టి క్లాస్ డీలో ఏముంటుందంటే మెగ్నీషియం, అల్యూమినియం, జింకు ఇవన్నీ, పొటాషియం ఇవన్నీ కూడా క్లాస్ డి కింద వస్తుంది. మీకు క్వశ్చన్ ఇక్కడ ఎట్లా అడుగుతాడు అంటే జింక్ కమ్స్ ఇంటూ విచ్ క్లాస్ ఆఫ్ ఫైర్ అని అడుగుతాడు. క్లాస్ డి అనేది చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్యాస్, న్యాచురల్ గ్యాస్ కమ్స్ ఇంటూ విచ్ క్లాస్ ఆఫ్ ఫైర్ అని అడుగుతాడు. క్లాస్ సి అనేది చూజ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలా ఏదన్నా అడగొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ ఉంది, పేపరే అడగొచ్చు, వుడ్డే అడగొచ్చు, రబ్బరే అడగొచ్చు, ప్లాస్టికే అడగొచ్చు, ఫర్నిచరే అడగొచ్చు, కర్టన్సే అడగొచ్చు. ఇందులో ఏ ఒక్కటి ఇచ్చి ఇది ఏ క్లాస్ కిందికి వస్తుంది అని అంటే మీరు క్లాస్ ఏ ఫైర్ అనేది చూస్ చేసుకోవాలి ఆప్షను. ఇట్లా అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక విధంగా అడిగితే క్లాస్ ఏ ఫైర్ కింద ఏది వస్తుంది అని వుడ్, గ్యాసు, అల్యూమినియము, జింకు సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. అప్పుడు మీరు వుడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ క్వశ్చన్ని ఏ విధంగా కూడా ఫ్రేమ్ చేసుకొని ఉండొచ్చు. దానికి మనం రెడీగా ఉండాలంటే ఇన్డెప్త్గా చదువుకొని ఉండాలి. చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి ఫైర్స్ కంప్లీట్గా చెప్పిన. క్లాస్ ఎఫ్ ఫైర్ చూడండి. ఇప్పుడు క్లాస్ ఎఫ్ ఫైర్ కిచెన్ ఫైర్ అంటే కిచెన్లో మనం వాడే ఆయిల్స్ వల్ల ఏమన్నా మంట కానీ రావడం జరిగితే దాన్ని మనం క్లాస్ ఎఫ్ ఫైర్ కింద ట్రీట్ చేస్తాము. కుకింగ్ మీడియా సచ్ వెజిటేబుల్స్ ఆర్ యానిమల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ఏదైనా ఫ్యాట్స్ కానీ యానిమల్ ఆయిల్స్ కానీ మన కుకింగ్ వెజిటేబుల్స్ ఆయిల్ కానీ ఏదైనా వాడినప్పుడు ఫైర్ వస్తే దాన్ని ఏ క్లాస్ కింద ట్రీట్ చేస్తామంటే క్లాస్ ఎఫ్ ఫైర్ కింద ట్రీట్ చేస్తాము. అది దానికి ఎగ్జాంపుల్ ఏంది? ఓన్లీ వెజిటేబుల్ ఆయిల్, యానిమల్ ఆయిల్ లేదా ఫ్యాట్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఫ్యాట్స్ దేనికి సంబంధించిన ఏ క్లాస్కి సంబంధించిన ఫైర్ అని అడిగితే క్లాస్ ఎఫ్ అనేది ఆప్షన్ పెట్టాలి. ఒకవేళ వెజిటేబుల్ ఆయిల్ దేనికి సంబంధించింది అంటే క్లాస్ ఎఫ్ అనేది ఆప్షన్ పెట్టాలి. ఇవి రొటీన్ కాబట్టి ఇట్లాంటివి అడిగే అవకాశం కూడా ఉన్నది. మీకు టైట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ టైట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటివి అడిగే అవకాశం కూడా ఉన్నది. ఇవి క్లాస్ ఏ క్లాస్కి ఏ రకమైన ఫైర్ కింద తీసుకుంటాము, ఏ మెటల్ మండితే ఏ క్లాస్ కింద తీసుకుంటాము, ఏ గ్యాస్ మండితే ఏ క్లాస్ కింద తీసుకుంటాం అనేది కంప్లీట్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు మనం ఏం చెప్పుకున్నాం? ఫైర్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని క్లాసులు ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఎఫ్ అని చెప్పుకున్నాం. ఇన్ని క్లాసెస్ ఆఫ్ ఫైర్ చెప్పుకున్నాం కదా. అసలు ఫైర్ ఎట్లా వస్తుంది, ఫైర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంది, ఫైర్కి ఉండవలసిన ధర్మం ఏంది అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది చెప్పిన తర్వాత ఆ ఫైర్ని మనం ఎక్స్టిక్యూజ్ చేయడానికి అంటే ఆ ఫైర్ని ఆర్పడానికి ఎట్లాంటి ఎక్స్టిక్యూషర్స్ వాడతాం అనేది దాని కంటిన్యూషన్లో వస్తుంది నెక్స్ట్ స్లైడ్లో. ఇక్కడ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైర్ ట్రయాంగిల్ చూడండి. ద ఫైర్ రిక్వైర్స్ 3 elements టు ఇగ్నైట్: హీట్, ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, యూజువల్లీ ఆక్సిజన్. అంటే మనకి ఏదైనా ఫైర్ రావాలంటే హీట్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ మీన్స్ పెట్రోలే కావచ్చు, డీజిలే కావచ్చు, ఆయిలే కావచ్చు, ఇంకేదైనా మెటలే కావచ్చు, వుడ్డే కావచ్చు, దాన్ని ఫ్యూయల్ అంటాం. ఓకే, ఏదైతే మనకి మండడానికి ఏమేమి కావాలి? 3 elements కావాలి: హీటు, ఫ్యూయల్,
ఆక్సిజన్. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా ఫైర్ అనేది రాదు. ఫైర్ ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ ఆక్సిజన్ ట్రయాంగిల్ ఇచ్చిండు. బై ఎలిమినేటింగ్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఫైర్ కెన్ బి ఎక్స్టింగ్విష్డ్. ఇక్కడ ఏవైతే 3 ఎలిమెంట్స్ ఉన్నాయో హీటు, ఫ్యూయల్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఈ మూడిట్లా ఏదో ఒకటి లేకపోయినా కూడా ఫైర్ అనేది రాదు. ఈ 3 ఉంటేనే ఫైర్ వస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్ చూడండి. ఆక్సిజన్ O2, ఈ బ్లూ కలర్లో ఉన్నది ఆక్సిజన్, ఈ రెడ్ కలర్లో ఉన్నది ఫ్యూయల్ అంటే ఆయిల్ ఏదైనా కావచ్చు ఫ్యూయల్. ఇక్కడ ఇది హీటు, ఆక్సిజన్, హీటు, ఫ్యూయల్. ఈ మూడిట్లో మనం ఏదో ఒక దాన్ని తీసేసినా కూడా ఫైర్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆ 3 ఉన్నప్పుడే ఫైర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫైర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని వాడతాం. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, దేనికి ఏది వాడతాము? వుడ్ ద్వారా ఫైర్ వస్తే ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడతాం, పెట్రోల్ ద్వారా ఫైర్ వస్తే ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడతాం అనేది ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను. చూడండి, ఫైర్ని ఏ విధంగా డివైడ్ చేసుకున్నట్టు చూడండి. క్లాస్ ఏ ఫైర్, దానికి సింబల్, ఈ సింబల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఏ ఫైర్కి సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇట్లా కూడా అడగొచ్చు. క్లాస్ ఏ ఫైర్ యొక్క సింబల్ ఏందని 4 సింబల్ అడగొచ్చు. అప్పుడు ఇట్లాంటి సింబల్ని మీరు చూస్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఈ సింబల్ ఇచ్చి ఇది ఏ క్లాస్ ఫైర్ అని అడిగితే క్లాస్ ఏ అని చెప్పాలి. ఓకేనా? ఇటు చూడండి, ఈ సింబల్స్ చూడండి 1 by 1. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఎఫ్. ఇక్కడ కిచెన్ సింబల్ ఇచ్చిండు చూడండి. మనం నార్మల్గా కుకింగ్ చేసేటప్పుడు ఇట్లాంటిదే ఉంటుంది కదా, కాబట్టి క్లాస్ ఎఫ్కి ఇది ఇచ్చిండు. క్లాస్ డికి ఇది మెటల్ సింబల్ ఇచ్చిండు. క్లాస్ సికి చూడండి గ్యాస్ కదా, గ్యాసెస్ ఏదైనా బర్న్ అయితే క్లాస్ సి కాబట్టి గ్యాస్ సింబల్ ఇచ్చిండు. చూడండి, క్లాస్ బి వచ్చేసేమో నార్మల్గా ఫైర్ ఇన్వాల్వింగ్ ఫ్లేమబుల్ లిక్విడ్స్, ఏదైనా లిక్విడ్స్ ద్వారా ఫైర్ అయితే పెట్రోల్ బంక్ సింబల్ ఇచ్చిండు. అక్కడ పెట్రోల్ అవే కదా, డీజిల్ పెట్రోలే ఉంటాయి కదా, కాబట్టి ఇట్లాంటి సింబల్ ఇచ్చిండు. చూడండి, ఈ సింబల్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వుడ్ ఇచ్చిండు చూడండి. క్లాస్ ఏలో వుడ్ ఉంటుంది కదా, ఆ వుడ్ ద్వారానే కదా ఇక్కడ మంట వచ్చేది. ఇది వుడ్డే కదా. చూడండి, ఈ సింబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లాస్ ఏకి ఈ వుడ్ ఉన్న సింబల్ చూడండి. క్లాస్ బికి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోస్తున్న సింబల్. క్లాస్ సికి గ్యాస్ ఏదైనా లీక్ అయ్యి గ్యాస్ పైప్స్ లైన్స్ లీక్ అయ్యి వచ్చే సింబల్. క్లాస్ డికి మెటల్, ఈ గేర్ లాంటిది సంథింగ్ ఇట్లాంటి మెటల్స్ ఏమైనా ఫైర్ అయితే ఈ సింబల్. క్లాస్ ఎఫ్కి కిచెన్ సింబల్, కిచెన్లో ఏదో కుకింగ్ చేస్తున్న సింబల్. తర్వాత క్లాస్ నో క్లాస్, దేనికి మనకి ఏదైనా ఎనర్జైజ్డ్ కండక్టర్స్ కానీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఉంటే దానికి క్లాస్ ఏం లేదు. దానికి సింబల్ కూడా జస్ట్ ఈ డేంజర్ సింబల్ అనేది మాత్రం ఒక సింబల్ మాత్రమే ఉంటుంది. దానికి క్లాస్ అనేది ఏం లేదు. వేర్ ఫైర్ ఇన్వాల్వ్స్ ఎనర్జైజ్డ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ మీద ఫైర్ వస్తే ఈ సింబల్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ సింబల్తోనే ఇండికేట్ చేస్తారు. ఈ సింబల్ని చూజ్ చేసుకోండి. క్లాస్ అయితే ఏం లేదు ఎలక్ట్రికల్కి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ గురించి 1 by 1 నేర్చుకోండి. ఓకే, టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పోర్టబుల్. చూడండి ఎన్ని రకాల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి చూడండి. వాటర్ బేస్డ్, ఫోమ్ బేస్డ్, పౌడర్స్ బేస్డ్, కార్బన్ డైఆక్సైడ్, క్లీన్ ఏజెంట్స్ అండ్ వాటర్ మిస్ట్ టైప్. ఇప్పుడు చూడండి, ఈ ఒక్కొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వేటికి వాడతాం అనేది మీకు 1 by 1 చెప్తాను. చూడండి, ఫస్ట్ వన్ చూడండి, వాటర్ ఆర్ ఏపీడబ్ల్యూ. ఏపీడబ్ల్యూ మీన్స్ ఎయిర్ ప్రెషరైజ్డ్ వాటర్, అంటే వాటర్ని ప్రెషర్తోని మనం అప్లై చేస్తే అట్లాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దేనికి వాడతాము? ప్రెషర్తోని వాటర్ కొట్టే ఫైర్ ఎక్స్టింగ్విషర్ దేనికి వాడతాం అనేది చూడండి. ఎక్స్టింగ్విషింగ్ మీడియా, వాటర్ అండ్ వాటర్ మిస్ట్. ఇక్కడ ఎక్స్టింగ్విషింగ్ మీడియా అంటే మంటని ఆర్పేది ఏంది? వాటరు లేదా వాటర్తోని ఏదైనా కలిసి ఉండడం, దాన్ని వాడతాం. సూటబుల్ ఫర్ క్లాస్ ఏ. క్లాస్ ఏ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆర్పడానికి వాడేది వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదా ఏపీడబ్ల్యూ అని అంటాం. ఏపీడబ్ల్యూ అంటే ఎయిర్ ప్రెషరైజ్డ్ వాటర్. ఎయిర్ ప్రెషరైజ్డ్ వాటర్ని వాడితే మనం క్లాస్ ఏ ఫైర్ యొక్క మంటని ఆర్పగలుగుతాం. అవి ఎగ్జాంపుల్ వుడ్, పేపరు, క్లాత్ ఇట్సెట్రా. ఇంకేదైనా కావచ్చు. వుడ్, పేపరు, క్లాత్ గుర్తుపెట్టుకోండి. వుడ్, పేపర్, క్లాత్ వాటి ద్వారా వచ్చిన ఫైర్ని ఆర్పడానికి వాడేది ఏంది? ఫైర్ ఎక్స్టింగ్విషర్, వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదా ఏపీడబ్ల్యూ. ఏపీడబ్ల్యూ మీన్స్ ఎయిర్ ప్రెషరైజ్డ్ వాటర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇది దేనికి వాడతాం? క్లాస్ ఏ ఫైర్కి వాడతాం. దీని యొక్క డయాగ్రామ్ చూడండి, ఇలా ఉంటుంది డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇచ్చిండు ఆల్రెడీ. ఏపీడబ్ల్యూ ఎక్స్టింగ్విషింగ్ ఫైర్ బై టేకింగ్ అవే హీట్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫైర్ ట్రయాంగిల్. హీట్ని తీసేస్తుందట. ఫైర్ ట్రయాంగిల్ చెప్పుకున్నాం కదా. ఫైర్ ట్రయాంగిల్లో ఏముంటాయి? హీటు, ఫ్యూయల్, ఆక్సిజన్. ఆ మూడిట్లోకి వెళ్ళి ఏదో ఒకటి తీసేస్తే ఫైర్ ఆగిపోతుందని చెప్పినాం. ఇలా ఏం తీసేసిండు? హీట్ని తీసేసిండు. ఎట్లా? వాటర్ని ఉపయోగించి హీట్ని తీసేసిండు. ఫైర్ ఎక్స్టింగ్విష్ అయిపోయింది. ఓకే, ఇది డయాగ్రామ్. నెక్స్ట్ ఫోమ్ బేస్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చూడండి. ఫోమ్ బేస్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దీంట్లో ఫైర్ ఎక్స్టింగ్విష్ చేసే ఎలిమెంట్ ఏంటంటే ఫోమ్.
మిక్స్డ్ విత్ వాటర్. ఫోమ్ అనేది వాటర్తో మిక్స్ అయి ఉంటుంది. అది దేన్ని ఆర్పుతుంది అంటే సూటబుల్ ఫర్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి. క్లాస్ ఏ ఫైర్ని అలాగే క్లాస్ బి ఫైర్ని కూడా మనకి ఫైర్ని ఎక్స్టిక్యూజ్ చేయగలిగేది ఫోమ్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీని డయాగ్రామ్ చూడండి, సారీ దీన్ని సిలిండర్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది దీని యొక్క సిలిండరు. తర్వాత నెక్స్ట్ డ్రై కెమికల్ పౌడర్. డ్రై కెమికల్ పౌడర్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్. దీంట్లో ఎక్స్టిక్యూజింగ్ మీడియా ఏంది? డ్రై కెమికల్ పౌడర్. డ్రై కెమికల్ పౌడర్ ఏం చేస్తుంది? ఆ యొక్క వచ్చిన ఫైర్ని ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. అది ఎలాంటి ఫైర్స్ని ఆర్పుతుంది? సూటబుల్ ఫర్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి సి ఫైర్స్. క్లాస్ ఏ కానీ క్లాస్ బి కానీ క్లాస్ సి కానీ ఈ మూడింటి కలయిక వలన, ఆ మూడు కలయికల వలన ఫైర్ వచ్చిందనుకో, క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్ అన్నీ కలెక్ట్ అయిపోయి ఫైర్ వస్తే అట్లాంటి ఫైర్స్ని ఎక్స్టిక్యూజ్ చేయడానికి వాడేది డ్రై కెమికల్ పౌడర్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్. కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్. ఎక్స్టిక్యూసింగ్ మీడియా కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మంటని ఆర్పుతుంది ఇక్కడ, కాబట్టి దీన్ని ఏమంటున్నాం? కార్బన్ డైఆక్సైడ్ టైప్ ఫైర్ ఎక్స్టిక్యూజర్ అంటున్నాం. కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్ అంటున్నాం. సూటబుల్ ఫర్, ఇది దేనికి సూట్ అవుతుంది అంటే సూటబుల్ ఫర్ క్లాస్ బి అండ్ క్లాస్ సి ఫైర్స్. గుర్తుపెట్టుకోండి, ఇందాకటిది క్లాస్ ఏ బి సి మూడింటికి, కానీ ఇది ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ దేనికి? క్లాస్ బి అండ్ క్లాస్ సి ఫైర్స్కే. ఓకేనా. ఫోమ్ బేస్డ్ అయితే క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి మూడింటిని మంటని ఆర్పగలుగుతుంది, అది ఫైర్ని ఎక్స్టిక్యూజ్ చేయగలుగుతుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ ఏం చేస్తుంది? ఓన్లీ బి అండ్ సి ఈ రెండింటిని మాత్రమే ఆర్పగలుగుతుంది. ఏని ఆర్పడానికి దీన్ని యూజ్ చేయము. ఓకే. నెక్స్ట్ దీని యొక్క సిలిండర్ ఈ విధంగా ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ చూడండి, ఇక్కడ సిలిండర్ మీద కూడా పేరు ఉన్నది, మీకు ఈ సిలిండర్స్ ఇచ్చి కూడా అడగొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఏజెంట్స్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్. క్లీన్ ఏజెంట్స్ బేస్డ్ ఫైర్ ఎక్స్టిక్యూజర్స్. ఈ ఎక్స్టిక్యూజర్స్ని మనం ఆ ఎక్స్టిక్యూజర్ మీదనే క్లీన్ ఏజెంట్ అనేది రాసిపెట్టి ఉంచుతారు. దాన్ని చూసి మనం ఇది క్లీన్ ఏజెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చేసి క్లాస్ బి క్లాస్ సి ఫైర్స్ని ఎక్స్టిక్యూజ్ చేయడానికి వాడతారు. ఇగో ఇక్కడనే ఇచ్చిండు చూడండి, క్లాస్ బి క్లాస్ సి డయాగ్రామ్లో కనబడుతుందా? క్లీన్ ఏజెంటు క్లాస్ బి క్లాస్ సి యొక్క ఫైర్స్ని ఎక్స్టిక్యూజ్ చేయడానికి వాడతారు. ఇంకొకటి క్లీన్ ఏజెంట్స్లో ఏమేమి ఉంటాయి చూడండి, ఇది ఇంపార్టెంట్. క్లీన్ ఏజెంట్స్ ఆర్ హెలోన్ సబ్స్టిట్యూట్స్. హెలోన్కి సంబంధించిన సబ్స్టిట్యూట్స్ని కలిగి ఉంటుంది. సచ్ యాజ్ హెచ్ఎఫ్సి, హెచ్సిఎఫ్సి, హెచ్బిఎఫ్సి. ఇవి మూడు గుర్తుపెట్టుకోండి, ఇవి అడిగే అవకాశం ఉంది. దేర్ బ్లెండెడ్ అండ్ ఫ్లూరోకిటోన్ అనేది దీంట్లో కలిగి ఉంటుంది. ఇది జస్ట్ ఇవి హెచ్ఎఫ్సి, హెచ్సిఎఫ్సి, హెచ్బిఎఫ్సి అనేది దీంట్లో దాని యొక్క ఏజెంట్స్లో కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. క్లాస్ బి క్లాస్ సి ఫైర్ని ఆర్పడానికి క్లీన్ ఏజెంట్స్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ పడే అవకాశం ఉన్నది, ఎందుకంటే ఇప్పటి వరకు దీని మీద క్వశ్చన్ రాలేదు. మిగతా టాపిక్స్ ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నిటి మీద క్వశ్చన్ వచ్చింది. ఇట్లాంటి ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి క్వశ్చన్స్ లెవెల్ కూడా టఫ్ చేస్తాడు. టఫ్ క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉన్నది. లేదా అవే క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ వస్తాయి. మేబీ ఎవరైతే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేయాలి, క్వశ్చన్ మిస్ కావద్దు, ఈ టాపిక్లకి వెళ్ళాలని అనుకున్న వాళ్ళకి ఇది కంపల్సరీ, ఇది కూడా కవర్ చేయాలి. ఎక్స్టింగ్యూజర్స్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్యూజర్కి ఏ కలర్ ఉంటుంది? బ్రాండ్ కలర్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బేస్డ్ లేదా వాటర్ మిస్ట్ ఎక్స్టింగ్యూజర్స్ అంటే వాటర్ బేస్డ్ ఎక్స్టింగ్యూజర్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్తో మిక్స్ అయి ఉన్న ఎక్స్టింగ్యూజర్స్ ఏవైతే ఉన్నాయో దాని కలర్ ఏంది? రెడ్ కలర్. అంటే వాటర్ బేస్డ్ ఫైర్ ఎక్స్టింగ్యూజర్స్ రెడ్ కలర్ యొక్క సిలిండర్తో ఉంటాయి. ఆ సిలిండర్కి ఇచ్చే కలర్ ఎట్లుంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ ఫోమ్ బేస్డ్ ఎక్స్టింగ్యూజర్స్, ఫోమ్ని కలిగి ఉన్న ఎక్స్టింగ్యూజర్స్ కలర్ ఎట్లుంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ సిలిండర్ ఏదైతే ఉందో ఫైర్ ఎక్స్టింగ్యూజర్ గ్యాస్ సిలిండర్ లాంటిది, అది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని మీద క్వశ్చన్ ఈసారి పడే అవకాశం ఉన్నది. తర్వాత పౌడర్ బేస్డ్ ఎక్స్టింగ్యూజర్స్ కలర్ ఏమన్నాడు? బ్లూ కలర్లో ఉన్నదనుకో సిలిండర్, దాన్ని ఏమంటాం? పౌడర్ బేస్డ్ ఎక్స్టింగ్యూజర్స్ అని మనం గుర్తించగలగాలి. క్వశ్చన్ అడగొచ్చు. కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ ఎక్స్టింగ్యూజర్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. కార్బన్ అనగానే గుర్తుకు రావాలి ఏంటి? కార్బన్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి కార్బన్ బేస్డ్ ఎక్స్టింగ్యూజర్స్ని కూడా బ్లాక్ కలర్తో ఇండికేట్ చేస్తారు. బ్లాక్ కలర్ సిలిండర్తోని ఆ సిలిండర్ యొక్క కలరు బ్లాక్లో ఉంటుంది. తర్వాత క్లీన్ ఏజెంట్ ఎక్స్టింగ్యూజర్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడే ఇందాకనే చూసినాం. క్లీన్ ఏజెంట్ ఎక్స్టింగ్యూజర్స్ ఎలా ఉంటాయి? ఆ యొక్క సిలిండర్ కలరు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్టింగ్యూజర్స్
వాటర్ బేస్డ్, ఫోమ్ బేస్డ్, పౌడర్ బేస్డ్, కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్, క్లీన్ ఏజెంట్. ఈ ఒక్కొక్క ఎక్స్టింగ్విషర్స్కి ఏ విధమైన కలర్ని మనం ఇచ్చుకున్నాము అనేది గుర్తుపెట్టుకోండి. వాటర్ బేస్డ్ అయితే రెడ్ కలర్, ఫోమ్ బేస్డ్ అయితే ఎల్లో కలర్, పౌడర్ బేస్డ్ ఎక్స్టింగ్విషర్ అయితే బ్లూ కలర్, కార్బన్ డైఆక్సైడ్ బేస్డ్ అయితే బ్లాక్ కలర్, క్లీన్ ఏజెంట్ అయితే గ్రీన్ కలర్. ఈ కలర్స్ ఇవి, ఈ రెండు మీరు కంపేర్ చేసి చదువుకోండి, ఎందుకంటే దీని మీద క్వశ్చన్ ఈసారి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు చెప్పేది చాలా ఇంపార్టెంట్, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇది కూడా సూటబిలిటీ ఆఫ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏ యొక్క ఫైర్ని ఆర్పడానికి యూజ్ అవుతుంది అనేది చూడండి. దేనికి సూటబుల్గా ఉంటుంది, ఏ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏ ఫైర్ని ఆర్పడానికి సూటబుల్గా ఉంటుంది. వాటర్ టైప్ దేన్ని ఆపుతుంది, క్లాస్ ఏ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది. క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డిని అదేం ఎక్స్టింగ్విష్ చేయదు, దాన్ని వాడినా కూడా యూజ్లెస్సే. ఓకేనా. క్లాస్ వాటర్ టైప్ ఎక్స్టింగ్విషర్ని మనం దేనికి అప్లై చేస్తామంటే ఓన్లీ క్లాస్ ఏ ఫైర్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. క్లాస్ ఏ ఫైర్తో వచ్చిన మంటని మాత్రమే ఆర్పగలుగుతుంది. బిసిడిని అది ఆర్పదు. తర్వాత మెకానికల్ ఫోమ్ టైప్ అంటే ఫోమ్ టైప్ ఎక్స్టింగ్విషర్స్ క్లాస్ ఏని ఆర్పుతుంది, క్లాస్ బిని ఆర్పుతుంది, క్లాస్ సి, క్లాస్ డిని ఆర్పదు. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్. వాటర్ టైప్ అయితే ఓన్లీ క్లాస్ ఏనే ఆర్పుతుంది, ఫోమ్ టైప్ అయితే క్లాస్ ఏ, క్లాస్ బి రెండింటిని ఆర్పుతుంది, క్లాస్ సి, డిని ఆర్పదు. తర్వాత డ్రై పౌడర్ టైప్ ఎక్స్టింగ్విషర్ అయితే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఈ మూడింటిని ఆర్పుతుంది, క్లాస్ డిని ఆర్పదు. తర్వాత డ్రై పౌడర్ టైప్ ఫర్ మెటల్ ఫైర్స్. డ్రై పౌడరే మెటల్ టైప్స్ ఏదైనా ఫైర్ వస్తే మెటల్ ద్వారా ఓన్లీ క్లాస్ డిని మాత్రమే ఆర్పుతుంది, ఎందుకంటే క్లాస్ డి ద్వారానే మెటల్స్ ఫైర్ అవుతాయి. మెటల్ ఫైర్ అయితే దాన్ని దేని కింద తీసుకుంటాం అంటే క్లాస్ డి ఫైర్ కింద తీసుకుంటాం. ఆ క్లాస్ డి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి వాడేది డ్రై పౌడర్ టైప్ ఫర్ మెటల్ ఫైర్స్ అనే ఈ ఎక్స్టింగ్విషర్స్ని వాడి ఏదైతే ఫైర్ వచ్చిందో దాన్ని మనం ఎక్స్టింగ్విష్ చేస్తాము. కాబట్టి ఇది ఓన్లీ క్లాస్ డిని మాత్రమే ఎక్స్టింగ్విష్ చేస్తుంది, ఏ, బి, సిని ఎక్స్టింగ్విష్ చేయదు. చూడండి, నో నో నో. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ టైపు ఎక్స్టింగ్విషర్ దేన్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి వాడతారు. కార్బన్ డైఆక్సైడ్ టైప్ క్లాస్ ఏని కాదు, క్లాస్ బికి వాడతారు, క్లాస్ సికి వాడతారు, క్లాస్ డికి వాడరు. క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ బిలో ఏముంటాయి, పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి వాటి వల్ల ఫైర్ వస్తే దాన్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ టైప్ వాడతారు. అట్లాగే గ్యాసెస్ ఏదైనా ఉన్నా కూడా హై ప్రెషర్ గ్యాసెస్ వాటి ద్వారా వచ్చిన ఫైర్స్ని కూడా ఎక్స్టింగ్విష్ చేయడానికి ఈ కార్బన్ డైఆక్సైడ్ టైప్ అనేది వాడతారు. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ ఏజెంట్ గ్యాస్ టైప్ ఎక్స్టింగ్విషర్ ఏ క్లాస్ ఆఫ్ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది. చూడండి, క్లాస్ ఏని ఎక్స్టింగ్విష్ చేస్తుంది, క్లాస్ ఏ ద్వారా వచ్చిన మంటని ఆర్పుతుంది, క్లాస్ బి ద్వారా వచ్చిన మంటను ఆర్పుతుంది, క్లాస్ సి ద్వారా వచ్చిన మంటను ఆర్పుతుంది, క్లాస్ డి ద్వారా వచ్చే మంటను ఆర్పదు. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి వాడతారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కావాలంటే నేను ఇది నా టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అలాగే నా వాట్సాప్ మన బోల్డ్ ఆన్లైన్ కోచింగ్ యొక్క వాట్సాప్ లింక్ ఇస్తాను. దాంట్లో ఈ పీడిఎఫ్ అవసరమైతే మీకోసం ఈ పీడిఎఫ్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు క్లాస్ మీద ఫోకస్ చేయండి. అవసరమైతే ఈ పీడిఎఫ్ మీకు లింకులలో కింద అవైలబుల్ ఉంటుంది నా గ్రూప్లలో. ఆ గ్రూప్లలో జాయిన్ అయితే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏ క్లాస్ ఆఫ్ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి యూజ్ చేస్తారనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది. హౌ టు యూజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఏ విధంగా వాడాలి అనే దానికి ఒక కోడ్ ఉంది. చూడండి, పాస్ అనే కోడ్ ఉంది. PASS. ఇక్కడ చూడండి, PASS అంటే పుల్, P అంటే పుల్, ఏ అంటే ఎయిమ్, ఎస్ అంటే స్క్వీజ్, ఇంకో ఎస్ అంటే స్వీప్. ఇప్పుడు వీటిని ఏ విధంగా అప్లై చేస్తావో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని మనం వాడేటప్పుడు ఏం చేయాలి. ద యూజ్ ఆఫ్ పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కెన్ బి రిమెంబర్డ్ ఈజీలీ యాజ్ ద పాస్ అనేది PASS అనేది మీ మైండ్లో ఉంటే మీరు కంపల్సరీ దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. పాస్ అంటే పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్, అది గుర్తుపెట్టుకోండి. యూజింగ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ రిక్వైర్స్ జస్ట్ 4 ఈజీ స్టెప్స్ ఈచ్ ప్రెజెంటెడ్ బై ఏ లెటర్ ఇన్ ద వర్డ్ PASS. కోడ్ గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ P అంటే ఏంది, పుల్. దేన్ని పుల్ చేస్తాం, పుల్ ద సేఫ్టీ పిన్ ఆన్ ద ఎక్స్టింగ్విషర్ మీద ఒక సేఫ్టీ పిన్ని పెట్టి ఉంచుతాడు. మనం దాన్ని పుల్ చేసిన తర్వాతనే కదా దాంట్లోకి వెళ్ళి ఎక్స్టింగ్విష్ బయటికి వచ్చి మంటను ఆర్పుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, పుల్ ద సేఫ్టీ పిన్ ఆన్ ద ఎక్స్టింగ్విషర్. ఇక్కడ చూడండి, ఎక్స్టింగ్విషర్ ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది. ఆ సేఫ్టీ పిన్ని మనం
పుల్ చేసి తీసేయాలి. హోల్డ్ ద ఎక్స్టింగ్విషర్ విత్ ద నాజిల్ పాయింటింగ్ అవే ఫ్రమ్ యూ అండ్ నాజిల్ అనేది మన సైడ్ కాకుండా వేరే సైడ్ పెట్టుకొని దాన్ని మనం లాగాలి. ఎందుకంటే మళ్ళీ మన మీద పడుతుంది. నాజిల్ మన సైడ్ ఉంటే పిన్ లాగేసిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్స్టింగ్విషర్ మన మీద పడి మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఫ్రమ్ అవే ఫ్రమ్ యూ అండ్ రిలీజ్ ద లాకింగ్ మెకానిజం. దిస్ విల్ అలో యూ టు డిశ్చార్జ్ ద ఎక్స్టింగ్విషర్. ఎందుకు మనం దాన్ని ఎందుకు లాగుతున్నాం? దాంట్లో ఉన్న ఎక్స్టింగ్విషర్ని ఎక్కడైతే ఫైర్ వస్తుందో అక్కడికి డిశ్చార్జ్ చేయడానికి. ఎక్స్టింగ్విషర్ని మనం డిశ్చార్జ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది? ఫైర్ అనేది ఆగుతుంది. దాని తర్వాత ఏం చేస్తాం? ఎయిమ్. దాని యొక్క ఎయిమ్ ఎందుకు చూడండి. ఎయిమ్ ద హోస్ ఆఫ్ ద ఎక్స్టింగ్విషర్ ఎట్ ద బేస్ ఆఫ్ ది ఫైర్. ఎక్కడైతే ఫైర్ వస్తుందో, హోస్ అంటే ఏంది? ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క పైపు. ఆ పైపులోకి వెళ్ళి మనకి ఆ ఎక్స్టింగ్విషర్ లోపల ఏదైతే ఉందో, ఫోమ్ ఉంటే ఫోము, వాటర్ ఉంటే వాటర్, డ్రై పౌడర్ ఉంటే డ్రై పౌడర్, అది బయటికి వచ్చేసి ఫైర్ ఎక్కడైతే ఉందో దాని మీదకి మనం దాన్ని తీసుకెళ్ళగలగాలి. అట్లా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆ మంటని మనం ఆర్పగలం. అదే సెకండ్ డయాగ్రామ్లో చూడండి. ఇక్కడ ఫైర్ని ఆయన పిన్ లాక్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు? దీని మీదకి ఫైర్ ఎక్కడైతే ఉందో దాని మీదకి. ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ ద ఫ్లేమ్స్ ద ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ విల్ బి ఫ్లై రైట్ త్రూ అండ్ డూ నో గుడ్. యూ నీడ్ టు హిట్ ద ఫ్యూయల్. ఎక్కడైతే మనకు మంట వస్తుందో అక్కడ మన దగ్గర ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ని దాని మీదకి తీసుకెళ్ళాలి. తర్వాత స్క్వీజ్. థర్డ్ వన్ ఈజ్ స్క్వీజ్ ద టాప్ హ్యాండిల్ ఆర్ ట్రిగ్గర్ లివర్ టు డిశ్చార్జ్ ద ఎక్స్టింగ్విషింగ్ మెటీరియల్ ఆర్ మీడియా. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రెస్ చేయాలి, స్క్వీజ్ చేయాలి. దాన్ని స్క్వీజ్ అంటాం. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? లోపల ఉన్న ఎక్స్టింగ్విషర్ బయటికి విత్ హై ప్రెజర్తో వస్తుంది. నార్మల్గా పిన్ ఓపెన్ చేసినప్పుడు నార్మల్గా వస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని ప్రెస్ చేస్తామో అది ఫుల్గా ఓపెన్ అయిపోయి హై ప్రెజర్తో వస్తుంది అన్నట్టు. దీన్ని మనం స్క్వీజ్ అంటాం. దిస్ డిప్రెసెస్ ద బటన్ దట్ రిలీజెస్ ద ప్రెజరైజ్డ్ ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ ఇన్ ద ఎక్స్టింగ్విషర్. మనం దాన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు ఎక్స్టింగ్విషింగ్ ఏజెంట్ అనేది విత్ హై ప్రెజర్తోనే వస్తుంది. రిమెంబర్ టు స్క్వీజ్ ఇట్ స్లోలీ అండ్ ఈవెన్లీ సో దట్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎఫెక్టివ్ యాజ్ పాసిబుల్. దాన్ని మనం ఎట్లా పడితే అట్లా వత్తకుండా కొంచెం స్లోగా, కొంచెం ప్రెజర్ మెల్లమెల్లగా అప్లై చేసుకుంటా దాన్ని ఓపెన్ చేయాలంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసింది పాస్లో ఏమైపోయింది? పుల్ అయిపోయింది, ఏమైపోయింది? స్క్వీజ్ అయిపోయింది. నెక్స్ట్ స్వీప్. అన్నీ అయిపోయినాయి. స్క్వీజ్ కూడా చేసినాం. దాని తర్వాత మంట ఎక్కడ ఉందో స్వీప్ చేయాలిగా ఇట్లా. అట్లా స్వీప్ చేయడానికి స్వీప్ ద నాజిల్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ స్లోలీ అంటిల్ ద ఫైర్ ఈజ్ కంప్లీట్లీ అవుట్. కంప్లీట్గా ఆ ఫైర్ ఆరేంత వరకు ఎక్కడెక్కడ ఉందో ఆ ఫైర్ దగ్గర దాన్ని తీసుకెళ్ళి మనం స్వీప్ చేయాలి. ఓకేనా? చూడండి. స్టార్ట్ యూజింగ్ ద ఎక్స్టింగ్విషర్ ఫ్రమ్ ఏ సేఫ్ డిస్టెన్స్ అవే దెన్ మూవ్ ఫార్వర్డ్. వన్స్ ద ఫైర్ ఈజ్ అవుట్ కీప్ అన్ ఐ ఆన్ ద ఏరియా ఇన్ కేస్ ఇట్ రీఇగ్నైట్స్. మళ్ళీ ఏమన్నా ఇగ్నైట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని దాని మీద అప్లై చేయాలి. ఇగ్నైట్ కావట్లేదు అన్నప్పుడు, అంతా క్లియర్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఆపాలి. ఇప్పుడు దీంట్లో మీకు క్లాసెస్ ఆఫ్ ఫైర్, క్లాస్ ఏ, బి, సి, డి, ఎఫ్ ఇవి చెప్పడం జరిగింది. ఓకే, పాస్ చూసారు కదా, PASS, పుల్, ఎయిమ్, స్క్వీజ్ అండ్ స్వీప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాస్ అనే కోడ్ని గుర్తుపెట్టుకోండి. పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్ అవన్నీ ఏందో చెప్పాను. కంప్లీట్గా ఈ వీడియోలో మీకు అన్నీ చెప్పడం జరిగింది. చూడండి, ఇది నేను నార్మల్గా ఏది పడితే అది తీసుకోలే. ఫర్ అఫీషియల్ యూజ్, రైల్వే వాళ్ళకి అఫీషియల్గా యూజ్ ఉన్న ఆ సైట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ ద్వారా తెప్పించుకొని నేను దీన్ని మాత్రమే అఫీషియల్గా తీసుకొని మీ క్లాస్ చెప్పడం జరిగింది. ఇంకొకటి, నేను ఫిట్టర్ వాళ్ళకి ఈ సింగరేణి ఎగ్జామ్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ ఏమేమి ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ఏం ప్రిపేర్ కావాలి, సిలబస్ ఎలా ఉన్నది దాని మీద ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో కింద పెడతాను. ఆ వీడియో చూడండి. నేను ఇది ఆల్రెడీ డెమో వీడియోస్ చేశాను. ఇది ఫస్ట్ క్లాస్ లెక్క చేస్తున్నా. నేను మీకు ఈ విధంగానే రోజు క్లాసెస్ అందించగలుగుతాను. దానికి ప్రైజ్ మనీ ఎంత అనేది నేను ఈవినింగ్ మన బోర్డ్ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్లో పెడతాను. ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. ఓకేనా? ఫిట్టర్ ట్రేడ్ థియరీ, మన ఫిట్టర్ ట్రైన్ సింగరేణిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఉద్యోగం సాధించేలాగానే నా యొక్క క్లాసెస్ మీకు అందించగలుగుతాను. మీరు చేసేదల్లా ఏంటంటే నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని సెట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను మీ క్లాసు ఎవ్రీడే అందించలేకపోతున్నాను. అందుకనే నేను కొంత ప్రైజ్ మనీ పెడతాను. పెట్టి ఇంత అని నేను సాయంత్రం గ్రూప్లో సెండ్ చేస్తాను. ఆ ప్రైజ్ మనీ ఎవరైతే ఓకే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నేను సపరేట్ ఒక గ్రూపు అంటే లేదా ఇప్పుడున్న గ్రూప్లోనే మీకు నా వీడియో రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఈ విధంగా మీకు నేను క్లాసెస్ అందించగలుగుతాను. రోజుకు 1 లేదా 2 క్లాసులు అందించగలుగుతాను. మీరు చేయాల్సిందల్లా మంచిగా నేను చెప్పిన క్లాసెస్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదంటే నేను చెప్పిన క్లాస్ యొక్క ఈ పీపీటీలు ఏవైతే ఉన్నాయో మీకు టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్. లేదనుకుంటే చెప్పిన క్లాసెస్ 1 or 2 టైమ్స్ వినండి. విని దాన్ని ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం ఈ జాబ్ కొట్టగలుగుతారు. ఓకే,
థ్యాంక్ యూ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంకా పొందగలుగుతారు. ప్లస్ నేను చేసే ఏ వీడియో ఉన్నా కూడా మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, బాయ్.